హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. యాక్చువల్గా నేను ప్రెగ్నెన్సీ టైంలో ఒక యోగా క్లాస్కి వెళ్తుండే. అది జెసిమా అని, తన దగ్గరికి వెళ్తుండే అనమాట. మీరు ఏమంటారు, చాలా ఫేమస్ తను. లాసియా టాక్స్, లాసియా ఉంది కదా, తనకి ట్రైనింగ్ ఇచ్చారు ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ ఇంకా డాక్టర్ బాబు ఉంటుంది కదా సీరియల్ కార్తీక దీపం, దాంట్లో వాళ్ళ వైఫ్కి కూడా ఇచ్చారనమాట ఈ ట్రైనింగ్ అనేది. యోగా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది వెళ్తారు. సో నేను అలానే యూట్యూబ్లో సర్చ్ చేసి నేను కూడా తన దగ్గర జాయిన్ అయ్యాను. దేనికి క్లాసెస్ అంటే, మనకి నార్మల్గా వేరే స్ట్రెస్ ఉన్నా ఇంకేదన్నా ఉన్నా ప్రెగ్నెన్సీ టైంలో బేబీస్ మీద పడుతుంది కదా, ఆ బేబీస్ మీద ఎఫెక్ట్ పడకుండా, లేదు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ బేబీకి రాకుండా, బేబీ మీద స్ట్రెస్ పడకుండా, బేబీ గ్రోత్ మంచిగా ఉండడానికి సో నేను జాయిన్ అయ్యాను అనమాట ఆ ప్రెగ్నెన్సీ క్లాస్లో. వాళ్ళు ఏం చెప్తారంటే, నార్మల్ యోగా కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి. లైక్ సెన్సార్ యాక్టివిటీస్, అంటే ఏదైనా స్మెల్ చేయడం, లేదంటే టచ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా ఉంటాయి. సో దట్ బేబీకి, టమ్మీలో ఉన్న బేబీకి కూడా ఆ సెన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇంకా మనం బేబీతో ఎంత డీప్గా కనెక్ట్ అవ్వాలి అనేది నేర్పిస్తారనమాట. టమ్మీలో ఉన్నప్పుడే ఫాదర్, మదర్, లేదు అంటే ఇంకేమైనా రిలేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాళ్ళందరూ ఎలా కనెక్ట్ అవ్వాలి బేబీకి టమ్మీలో ఉన్నప్పటి నుంచే అని చెప్పేసి చాలా క్లాసెస్ ఉంటాయి. అబ్బా, అవి చెప్పడానికైతే రాదు. సో ఈ క్లాసెస్తో పాటు తన దగ్గర గర్భరక్షాంబిక అమ్మవారు అని ఉంటారనమాట. గర్భరక్షాంబిగాయే అని ఒక అమ్మవారు కూడా ఉంటారు ఇంట్లోనే. దానికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఈ మెయిన్ టెంపుల్ వచ్చేసి తమిళనాడు తాంజావూరు ఉంటుండే. సో అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నాకు ఈ క్లాసెస్ జాయిన్ అయినప్పటి నుంచి ఉండే అనమాట. దాని తర్వాత మా బేబీకి 3 years పడతాయి, 3 years కంప్లీట్ అవుతాయి అన్నప్పుడు ఇంకా వెళ్ళాలనుకున్నాను. సో 3 years ఓల్డ్ ఉన్నప్పుడు బర్త్డే రోజు వెళ్ళాము ఆ టెంపుల్కి. టెంపుల్ పెద్దగానే ఉంటుంది. సో అక్కడికి చాలామంది వస్తారు అబ్బా ప్రాబ్లమ్స్తో. లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పిల్లలు కారు, 7 years 14 years అయినా చాలామందికి పిల్లలు అవ్వరు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. అక్కడికి వస్తే ఓన్లీ దేవుణ్ణి నమ్మడం అనే కాదు, వాళ్ళు ఒక గీ ఇస్తారు, నెయ్యి. దాంట్లో ఏం మిక్స్ చేస్తారో మనకి క్లారిటీగా తెలీదు. సో నెయ్యి ఇస్తారనమాట. అండ్ అది వచ్చేసి 45 days దీక్ష ఉంటుంది, 21 days ఉంటుంది. ఇలా వాళ్ళ పీరియడ్ని బట్టి ఉంటుందన్నమాట ఆ దీక్ష అని చెప్పేసి. దాంట్లో మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి అండ్ ఎంత పీస్ఫుల్గా ఉండాలి, బోత్ ఒక్కరు కాదు, పేరెంటింగ్ అంటే ఇద్దరు కదా, ఫాదర్ మదర్ ఇద్దరు ఎలా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అంత దూరం తమిళనాడు దాకా వెళ్ళి చేసుకోలేరు కాబట్టి వాళ్ళ కోసం జెసిమా ఇక్కడ కూడా హైదరాబాద్లో అండ్ బెంగళూరులో కూడా చెప్తారు తను. సో ఇక్కడ కూడా ఉంటుందన్నమాట తన దగ్గర. అక్కడ నుంచి అన్నీ తెప్పించి ఇక్కడ సర్వీస్ చేస్తారు. కాస్ట్ కూడా ఎక్కువగా ఏమి ఉండదు. అప్పుడు అంటే ఆల్మోస్ట్ 4 years బ్యాక్ అనుకోండి, 3.5 years బ్యాక్ అలా. ఆ టైంలో ఇట్స్ 9 months, అంటే కంప్లీట్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు మొత్తం వాళ్ళదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. దానికి 15,000 తీసుకున్నారు. యోగా క్లాసెస్ ఉంటాయి రెగ్యులర్గా, డైలీ మార్నింగ్ యోగా క్లాసెస్ ఉంటాయి. ఇంకొకటి, మనకి ఏదైనా ప్రాబ్లం, లైక్ మనం ఏదో ఫుడ్ తిని మనకి స్టమక్ పెయిన్ వచ్చింది, ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళలేం కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ జెసిమా ఏంటి అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. మనం ఒక మెసేజ్ చేస్తే చాలు, ఈ ప్రాబ్లం అవుతుంది అంటే అది దేనికి అవుతుంది, మనం ఏమేమి కన్జ్యూమ్ చేసాం, ప్రతి ఒక్కటి డీటెయిల్గా అడిగి దానికి సొల్యూషన్, ఇన్స్టెంట్ సొల్యూషన్స్ హర్బల్ టీస్ రూపంలో, లేదు అంటే ఫుడ్ రూపంలో మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా హెల్ప్ చేస్తారు. ఇదొకటే కాదు, మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి అనే దానికి సపోర్ట్ ఇస్తారనమాట. మనకే కాదు, మన పార్ట్నర్స్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. మనతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, మనల్ని ఎలా కేర్ తీసుకోవాలి, బేబీతో ఎంత కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలామందికి ఈ నాలెడ్జ్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి హెల్ప్ చేస్తారనమాట చాలా వరకు. సో నేను ఇదంతా క్లాసెస్ కోసం
వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాలనుకున్నాననమాట. సో వెళ్ళింది, ఏం చూశాను, ఆ టెంపుల్ ఎలా ఉంది, ఆ టెంపుల్ చూసిన తర్వాత ఇంకా సరౌండింగ్ ప్లేసెస్ ఏమేమి చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము బర్త్డేకి అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఇంకొకటి, ఎవరికైనా ఈ జెసిమా కాంటాక్ట్ కావాలన్నా ఆర్ ఎల్స్ మాట్లాడాలనుకుంటారు కదా చాలామంది, అలాంటి వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా పెడతాను. ఇంకో విషయం ఏంటి అంటే, మనకి ఏమంటారు, క్లాసెస్ అయిపోయాయి 9 months తర్వాత. ఆ తర్వాత మనం ఏం అడిగినా ఆన్సర్ చేయరేమో, మనల్ని పట్టించుకోరేమో, అలాంటివి ఏమి ఉండదు. లేబర్ సపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, కరెక్ట్ పొజిషన్ ఏంటి, దాని తర్వాత మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ అంతా ఎలా తగ్గించుకోవాలి, ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేస్తారు. పేరెంటింగ్ క్లాసెస్ కూడా ఇస్తారనమాట జెసిమా. మీరు నార్మల్గా యూట్యూబ్లో కొట్టి చూస్తే వస్తుంది జెసిమా ఇంటర్వ్యూస్ అంటే, తన ఇంటర్వ్యూస్ అన్నీ వస్తాయన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదు అంటే లైట్ తీసుకోవచ్చు, ఈ వీడియో చూసి వదిలేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కాచిగూడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో డైరెక్ట్ ట్రైన్స్ ఓన్లీ వీక్లీ 2 times 3 times ఉంటాయి అంతే. సో లక్కీలీ మాకు దొరికింది ఆ రోజు ఉండే డైరెక్ట్ ట్రైన్. సో కాచిగూడలో ఎక్కి డైరెక్ట్ పాపనాశంలో దిగిపోవడమే, లేదు అంటే స్టాప్స్ ఉంటాయన్నమాట మధ్యలో, చెన్నై లేదా నెల్లూరు ఇలా కొన్ని స్టాప్స్ ఉంటాయి, అలా కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేసాం. అండ్ ఈరోజు 7:30కి ఎక్కితే నెక్స్ట్ డే నైట్ 7:30కి దిగామన్నమాట. సో 24 hours పట్టింది ట్రైన్ జర్నీ అయితే. సో ఇలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోయాము. ఫైనల్గా పాపనాశంలో రీచ్ అయిపోయాము. అది వచ్చేసి చిన్న రైల్వే స్టేషన్. అక్కడ నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే ఇలా ఆటోస్ దొరుకుతాయి. సో ఆటో తీసేసుకొని మేము గుడి పక్క గల్లీలోనే ఇలా ఈశ్వరి హోమ్ స్టే అని ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. బాగుంది ఉండడానికైతే, గుడికి పక్కనే ఉంటుంది, లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ డే మేము అభిషేకంకి బుకింగ్ చేసుకున్నాము. ఆన్లైన్లోనే ఉంటాయి, అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవడానికి అవ్వదు. సో నెక్స్ట్ డే అయితే వచ్చేసాము టెంపుల్కి. టెంపుల్ ఎదురుగానే ఈ వాటర్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ టెంపుల్ లోపల మనకి వీడియోస్, ఫొటోస్ ఏమీ అలో చేయరు. సో ఒక్క పార్ట్ మాత్రమే, ఒక సైడ్ నుంచే చూపిస్తున్నాను. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి శివుడు కనిపిస్తాడు, శివలింగం ఉంటుంది. దాని తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తామన్నమాట. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ అమ్మవారు వచ్చేసి పార్వతి మరో రూపమే, గర్భరక్షాంబిగాయ అమ్మవారు అని చెప్పేసి. పిల్లలు లేని వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి, వాళ్ళకి స్పెషల్ పూజలు అనేవి ఉంటాయి. దాన్ని బట్టి ఇక్కడే వాళ్ళకి డైట్ చెప్పడం, అది గీ ఇవ్వడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలా దర్శనం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ తాంజావూరుకి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి తాంజావూరు వచ్చేసి 40 minutes పడుతుంది. ఇలా కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అని చెప్పేసి. ఈ టెంపుల్ వచ్చేసి బృహదీశ్వర టెంపుల్, లేదు అంటే బిగ్ టెంపుల్ అని కూడా అంటారు. చాలా ఫేమస్ యాక్చువల్గా ఈ టెంపుల్. ఒకసారి మీరు నార్మల్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మొత్తం చెప్తారు దీని స్టోరీ అయితే. ఎక్కడ సిమెంట్ అవేం వాడకుండా కట్టారంట. సో ఇలా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఏమంటారు, లోపల విగ్రహాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. శివుడు ఉంటాడు దీంట్లో.
ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాజాలి బర్డ్ పార్క్ అని పక్కనే ఉంటాయి. ఇవన్నీ వాకబుల్ డిస్టెన్సే, పెద్దగా టైం ఏం పట్టదు. సో ఆ పార్క్లోకి వెళ్ళిపోయాము. బర్డ్స్ అనేవి ఉంటాయి కదా, కొంచెం పాప ఎంజాయ్ చేస్తుంది, అలానే మనం కూడా చూసినట్టు ఉంటుంది కదా అని వెళ్ళిపోయాము. మనం చూసిన టెంపుల్కి కొంచెం ముందుకు ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఈ పార్క్ వచ్చేసి. ఆ పార్క్ పక్కనే ఇలా మనం షాపింగ్ చేసుకోవడానికి, ఫుడ్ తినడానికి కూడా ఉంటాయి స్టాల్స్ అనేవి. ఇది ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేము సరస్వతి లైబ్రరీ అని, సరస్వతి మహల్ లైబ్రరీ, ఇవి కూడా పక్కనే ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే చాలు. దాని పక్కనే తంజావూర్ ప్యాలెస్ అండ్ బెల్ టవర్, ఈ రెండు కూడా పక్కనే ఉంటాయి. ఇది వచ్చేసి మ్యూజియం లాగానే తంజావూర్ ప్యాలెస్ అనేది, అండ్ బెల్ టవర్ వచ్చేసి పక్కనే రెండు అటాచ్ అయ్యే ఉంటాయి లోపల నుంచి. దీంట్లో మొత్తం ఇవే ఉంటాయన్నమాట. మొత్తం మ్యూజియం చెక్కిన దేవుళ్ళు, శిల్పాలు, ఆరెల్స్ ఇంకా డాన్సింగ్ ఉంటాయి కదా, ఆ విగ్రహాలు, పూజవి, పాతకాలం అన్నీ పెట్టారు ఇక్కడ.
ఫైనల్గా ఇవన్నీ ప్లేసెస్ చూసిన తర్వాత హోటల్ తీసేసుకున్నాము. అక్కడే పాప కేక్ కటింగ్ అంతా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. పాపకి స్విమ్మింగ్ అన్న వాటర్ అన్న చాలా ఇష్టం. సో అలా అని చెప్పేసి ఒక హోటల్ స్విమ్మింగ్ పూల్ ఉంది చూసి తీసుకొని అలా ఈవినింగ్ అంతా ఎంజాయ్ చేసేసింది. అసలు వర్షం పడుతున్నా బయటికి రాకుండా అలానే వాటర్లో ఎంజాయ్ చేసి అలసిపోయిన తర్వాత బయటికి వచ్చిందనమాట. నెక్స్ట్ డే మాకు మార్నింగ్ 5 o'clock ట్రైన్ ఉండే అండ్ అది డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. సో చెన్నైలో దిగి ఒక 3 hours అక్కడ వెయిట్ చేయాలి. సో ఈరోజు వచ్చేసి తాంజావూరులోనే ఎక్కేసాము ట్రైన్ అనేది. సో ఎక్కి అక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెన్నైలో 3 hours బ్రేక్ తీసుకొని దాని తర్వాత రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసాము. ఎలాగో 3 hours బ్రేక్ ఉంది కదా అని చెప్పేసి బీచ్కి వెళ్ళామన్నమాట. సో అలా బీచ్కి వెళ్ళి ఆ 3 hours అయిపోయిన తర్వాత అగైన్ బ్యాక్ టు స్టేషన్, తర్వాత హైదరాబాద్. ఇలా మొత్తం టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.